నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రసాభాసగా ఆర్మూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, సర్పంచ్ ఎంపీటీసీల మధ్య వాగ్వాదం. ఏర్గట్ల ఎస్బీహెచ్ బ్యాంక్ చోరీకి విఫలయత్నం, సంఘటన స్థలాన్ని సందర్శించిన ఆర్మూర్ ఏసీపీ శివకుమార్. బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం, విద్యార్థులకు పోటీలు నిర్వహించిన ఉపాధ్యాయులు. జక్రన్పల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జడ్పీ సీఈఓ గోవింద్ నాయక్. వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు, సీఎం కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వెల్లడి. ఆర్మూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. దేగం అభివృద్ధి కాంట్రాక్టు పనుల్లో సర్పంచ్ ఎంపీటీసీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పోతు నర్సయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సర్పంచులు, ఎంపీటీసీలు లేని కారణంగా ఎంపీడీఓ లింగయ్య ఫోన్లు చేసి సమావేశానికి రావాలని కోరే వరకు ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేకపోయారు. 11 గంటలకు జరగవలసిన సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రారంభమైంది. అధికారులు మాట్లాడిన అనంతరం ఇస్సాపల్లి ఎంపీడీసీ జీవన్ కాంట్రాక్టు పనులు ఇతరులకు ఇవ్వకుండా అధికార పార్టీ సర్పంచ్, ఎంపీటీసీలకు ఇవ్వాలని, లేదంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేసేది లేదని వాదించారు. 4 సంవత్సరాల నుండి ఎలాంటి నిధులు లేక పనులు చేయలేదని, పనులు ఇస్తే గ్రామంలో స్థానిక సర్పంచ్ లేదా ఎంపీటీసీలకు పనులు కల్పించాలని అనడంతో అధికార పార్టీ ఎంపీటీసీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెరికిడి గ్రామంలో పెన్షన్లు పంచడానికి బీపీఎం ఒక్కరే ఉన్నారని, వేరొకరిని నియమించాలని ఎంపీడీఓ లింగయ్యను ఎంపీటీసీ జహీర్ అలీ నిలదీశారు. దానితో తనకు సంబంధం లేదని, పోస్టాఫీస్ వారికి సంబంధించిన విషయమని కలెక్టర్ గారికి రాసి పంపిస్తామని ఎంపీడీఓ లింగయ్య సమాధానమిచ్చారు. పెన్షన్ డబ్బులు బ్యాంకుకు వచ్చే విధంగా ఆన్లైన్ చేయాలని ఎంపీడీఓను ఆయన నిలదీశారు. దేగంలో ఒడ్డర కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ వేయాలని సర్పంచ్ గణేష్ గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొచ్చి ఎంపీడీఓకు సమర్పించగా ఎంపీటీసీ మణిదీపిక యాదగిరి దానికి అభ్యంతరం చెప్పారు. సమావేశం ముగిసిన అనంతరం ఎంపీపీ ఛాంబర్లో ఎంపీటీసీ మణిదీపిక యాదగిరిని, సర్పంచ్ గణేష్ తో ఎంపీపీ పోతు నర్సయ్య ఇతర ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. సర్పంచ్ గణేష్, ఎంపీటీసీ మణిదీపిక యాదగిరి మధ్య మాట పెరిగి దుర్భషలాడుకున్నారు. ఎంపీటీసీ సభ్యులు వారిని వారించారు. ఒడ్డెర కాలనీలో సీసీ రోడ్డు వేయాలని ఎంపీడీఓ కార్యాలయానికి ఒడ్డెరలు తరలివచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీల మధ్య గొడవల కారణంగా తమ కాలనీలో రోడ్డు వేయలేకుండా పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ ఇట్టడి బాజన్న, జడ్పీటీసీ సాందన్న, ఎంఈఓ రాజగంగారం, ఇతర శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు తన గ్రామంలో సర్పంచ్ కావచ్చు, ఎంపీడీ కావచ్చు, అధికారులు ఎవరైనా సరే తన ఊళ్ళో తన అభివృద్ధి కోసం విజయాల నీకు నువ్వంటే నేనంటే నువ్వు అని చెప్పేసి అది కాదు. నష్టం చేయకుండా ప్రజలు మనం ఎన్నుకోబట్టి ఇప్పుడు మీ దగ్గర విలేజ్ తగినట్లు పిలిచి మాట్లాడడం
పరిస్థితి బెర్కిట్లా ఉన్నది. ఇక్కడ మా సర్పంచ్ మేడం కూడా ఉన్నది, ఆమె కూడా తెలుసు. ఇప్పుడు బెర్కిట్లా ఎంత జనాభా ఉంది, ఎంతమందికి పెన్షన్ ఉంది, ఒక్కోళ్ళే ఇచ్చేటోళ్ళు ఒక్కోళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు. ఫస్ట్ ఇది. సెకండ్ ఏమన్నా సార్, కొంతమందికి ఎలుగుదలు రావు. అంటే ఆడ పరిస్థితి ఇంకా ఘోరం ఉంది. ఈ సార్ 8 రోజులు ఉన్నాడు, 10 రోజులు ఉన్నాడు, 3 నెలలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటిదాకా పెన్షన్ తీసుకోలేవు. మేము వచ్చిన పెన్షన్ చేపిస్తాం, మాకు తెలుసు. 3 నెలల తర్వాత పెన్షన్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయాక మళ్ళీ మీరేమంటారు, అది సర్టిఫికేట్ తీసుకురా, అది తీసుకురా, అది ఈ కొట్టు ఆ కొట్టు అంటే మా పరిస్థితి ఎట్లా ఉన్నది మాకే తెలుసు. మస్తు మందికి ప్రాబ్లం ఉన్నది. ఇంకా గ్రామ పంచాయతీలకు పోతే వాళ్ళకి తాగదకు నీళ్లు కూడా లేవు. ఆ పరిస్థితి ఉంది. పొద్దున 5 గంటలకు పోతున్నారు, రాత్రి 5 గంటలకు వాపస్ వస్తున్నారు. వాళ్ళకి పెన్షన్ లేదు. 3 రోజులు అది వచ్చి మా ఇంటి మీద కూర్చుంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు చెప్తా లేదా, ఇంకో వాళ్ళకి తీసుకొచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు చెప్తున్నా, ఈ కాంప్లైంట్ బంద్ ఉన్నది. ఈ గవర్నమెంట్ రాసి పంపిని, కలెక్టర్ సార్ రాసి పంపిని కంపల్సరీగా ఇంకొకరిని అపాయింట్మెంట్ చేయాలి. కంప్యూటర్ ఆపరేట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత వీడియో నుంచి సాంక్షన్ వస్తుంది. సాంక్షన్ వచ్చిన తర్వాత ఇలాంటి పూర్తిగా ఇలాంటి పడిన సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడండి. అయితే దీన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది బీపీఎం చేస్తాడు. బీపీఎం అపాయింట్మెంట్ చేస్తే మనకే మాకేం అధికారం లేదు. మేము చెప్పినట్టు తీర్మానం రాసి లెటర్ వచ్చినట్టు కరెక్ట్ కానీ ఇంకో అపాయింట్మెంట్ చేయమని నువ్వు ఎట్టరాదు, మేము రాసి పంపి చెప్తున్నాం. తీర్మానం రాసి లెటర్ అంటే మేము కూడా అదే చెప్తున్నాం. ప్రజలకు ఇబ్బంది ఉంది, రాసి పంపి తీర్మానం పెట్టి లెటర్ ఏరుగట్ల మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంక్ చోరీకి నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేసి బ్యాంకులోని కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ సందర్శించారు. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు బ్యాంకు వెనుక భాగం నుండి తలుపులు, గ్రిల్ గేట్ను ఇన్పరాడుతో తొలగించి లోపలికి చొరబడినట్లు ఎస్ఐ హరిప్రసాద్ చెప్పారు. బ్యాంకులోని లాకర్ల గదిని తెరవడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలం కాగా బ్యాంకులోని 5 కంప్యూటర్ మానిటర్లను దొంగిలించుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. బ్యాంకులో సేఫ్టీ అలారం పనిచేయకపోవడం, పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడానికి పోలీస్ జీపు లేకపోవడం దొంగలకు అదనుగా మారిందని స్థానిక ప్రజలు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ శివకుమార్, సిఐలు రమణారెడ్డి, సైదయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని బ్యాంకు సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ హరిప్రసాద్ స్పష్టం చేశారు. కెమెరాలో వచ్చింది కదా. తీసుకున్నాం కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించినట్లు ప్రత్యేక అధికారి చైతన్య శాంతి తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో సైన్స్కు సంబంధించిన చిత్రపటాలు అలాగే వారి ప్రతిభను వెలికి తీయడానికి సైన్స్ ప్రయోగశాలలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక అధికారి చైతన్య శాంతి చెప్పారు. క్విజ్ పోటీలు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల మేధాశక్తి వెలికి తీయడానికి జాతీయ సైన్స్ దినోత్సవం ఎంతో ఉపయోగపడుతుందని ప్రత్యేక అధికారి చైతన్య శాంతి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాల్కొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాల అయినటువంటి కస్తూర్బా పాఠశాలలో మనం ఉన్నాము. ఇక్కడ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు విద్యార్థినులకు ఆసక్తికరమైనటువంటి పోటీలను నిర్వహిస్తూ పోటీలలో భాగంగా అందమైనటువంటి మానవ అవయవాలకు సంబంధించినటువంటి కూడా ముగ్గుల మాదిరిగా అలాగే సైన్స్ ప్రదర్శనశాలలో కూడా ప్రదర్శనశాల నిర్వహిస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా ప్రత్యేక అధికారిని చైతన్య శాంతి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చంద్రశేఖర్ వెంకటరామన్ గారు మన భారతదేశానికి చెందినటువంటి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త గారి జన్మదినం సందర్భంగా మనం ఈ నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటున్నాము. ఆయన మన దేశం లోపల ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి భౌతిక శాస్త్రవేత్త. ఆయనకి ఏంటంటే నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది, లండన్ నుండి నైట్వుడ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆయన తర్వాత మన దేశం లోపల ఎవరు కూడా ఇలాంటి అవార్డులను సంపాదించలేదు. అయితే విద్యార్థుల లోపల సైన్స్ పట్ల అవగాహన కల్పించడం కొరకు ఇలాంటి సైన్స్ డేలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆయన లండన్లో సమావేశానికి వెళ్ళి వస్తున్న సందర్భం లోపల సముద్రం ఎందుకు నీలంగా ఉంది అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో అప్పటి వరకు ఏంటి అంటే ఆకాశం నుండి నీళ్ళపైన రిఫ్లెక్ట్ అవుతుంది, దానివల్లనే బ్లూ కలర్లో కనిపిస్తుంది అనే ఆలోచన ఉంది. కానీ అది కాదు, రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడం జరిగింది. అంటే కిరణాల యొక్క వివర్తనం ఏ విధంగా జరుగుతుంది, ఈ విషయాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక చిన్న ఆలోచన నుంచి ఆవిష్కరణ ఏ విధంగా ఉత్పన్నమవుతుంది అనే గొప్ప విషయాన్ని తెలియజేయడం జరిగింది. జక్రన్పల్లి మండల పరిషత్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జడ్పీ సీఈఓ గోవింద్ నాయక్కు పలు నివేదికల వివరాలను ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బ్రహ్మానందం వివరించినట్లు తెలిపారు. నీటి ఎద్దడి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించినట్లు ఆయన తెలిపారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో నేడు జడ్పీ సీఈఓ గోవింద్ నాయక్ పర్యటించి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బ్రహ్మానందంకు నీటి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మండల పరిషత్ సిబ్బంది విధులకు సమయపాలన పాటించుటపై వివరాలు ఆరా తీసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు నీటి ఎద్దడి పారిశుద్ధ్యంపై ముందస్తు ప్రణాళికలు సిద్ధంగా ఉండాలని, విధుల సమయపాలన వివరాలు నమోదు చేయాలని సీఈఓ గోవింద్ నాయక్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బ్రహ్మానందం సమావేశం నిర్వహించి వివరించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు మండల ప్రజా పరిషత్ జక్రాన్పల్లికు ఆకస్మిక తనిఖీ ఈరోజు గావించారు. అట్టి తనిఖీలలో ముఖ్యంగా బయోమెట్రిక్ వారు కార్యాలయానికి సిబ్బంది సకాలంలో హాజరవుతున్నారా దాని గురించి మొదటగా వారు పర్యవేక్షించారు. తదనంతరము వారి ఎవరైతే విస్తీర్ణ అధికారులు ఉన్నారో వాళ్ళు మూమెంట్ రిజిస్టర్లు మూమెంట్ ద్వారా రాస్తున్నారా లేదా అని చూడడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారి ఈ వేరే మండలాలు ఏ విధంగా అయితే తిరుగుతుందో అదేవిధంగా మన మండలం సుగా ఈ వారంలో కూడా వచ్చే దృష్ట్యా వారు ఇదేంటి తాగునీటి ఎద్దడి మరియు శానిటేషన్ గురించి ముఖ్యంగా ఇంపార్టెంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. అందుకే సంబంధిత కార్యదర్శులకు ఈరోజు సమావేశం నందు అందరు కార్యదర్శులకు గ్రామ పంచాయతీలో కూడా శానిటేషన్ మరియు ఎలాంటి తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని సమావేశం నందు చెప్పడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీని అసభ్య పదజాలంతో సంబోధించిన సీఎం కేసీఆర్కు మతిభ్రమించిందని వేల్పూర్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ నాయకులు ఆరోపించారు. సీఎం కేసీఆర్కు మంచి బుద్ధి ప్రసాదించాలని మహాత్మాగాంధీ విగ్రహానికి వారు వినతి పత్రం సమర్పించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీపై అసభ్య పదజాలంతో సంబోధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి బుద్ధి ప్రసాదించాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినట్లు బీజేపీ నాయకులు చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దొరల పాలన కొనసాగిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బట్టు లక్ష్మణ్, నాయకులు రాకేష్ రెడ్డి, రాగి ప్రభాకర్, గంగాధర్, భాస గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కేసీఆర్ ప్రధానమంత్రి మోడీ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వేల్పూర్ మండల శాఖ గాంధీజీ విగ్రహానికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఆయనకు తాగి మతిస్థిమితం లేకుండా మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తిని వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. భారత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్కు వెంటనే రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మోడీ గారికి కూడా క్షమాపణలు చెప్పాలని కోరుతూ వేల్పూర్ మండల శాఖ డిమాండ్ చేస్తాం. ఆర్మూరు మండలం మామిడిపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నేషనల్ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేషనల్ సైన్స్ డేను కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నీటి వనరుల కొరత, ఇంధనాల కొరత తదితర వాటిపై ప్రత్యామ్నాయంగా ఎటువంటి విధానాలు రూపొందించుకోవాలో చాలా చక్కగా శాస్త్రీయ దృక్పథం పెంచే విధంగా చేసి చూపించారని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటరెడ్డి చెప్పారు. పాఠశాలలో సైన్స్ డేకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ చూడడం మానేసి పనికొచ్చే వాటిని ఆన్లైన్లో చూడాలన్నారు. దీంతో పాటు చదువులో ముందుండాలన్నారు. ఇప్పుడు ఎంత కష్టపడి చదివితే తర్వాత అంత సుఖంగా బ్రతుకుతారని ఆయన విద్యార్థులకు సూచించారు. కృష్ణవేణి విద్యా సంస్థల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ విద్యార్థులు ప్రత్యామ్నాయంగా తయారు చేయడమే కాకుండా వాటిపై పూర్తి అవగాహన కలిగి వివరించడం గొప్ప విషయమన్నారు. రోబో తయారు చేసిన అమ్మాయి వివరించిన పద్ధతిని చూసి ఆయన విస్మయానికి గురయ్యారు. ఆమె వివరించిన పద్ధతి బాగా నచ్చిందని ఆయన మెచ్చుకున్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన వాటిని చూసి సంతోషించారు. ఈ సైన్స్ ఫేర్ లో డైరెక్టర్ శ్రీకాంత్, ప్రిన్సిపల్ నవీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. సర్ సివి రామన్ నోబెల్ గ్రహీత, ఆయన సివి రామన్ ఎఫెక్ట్ డేగా సైన్స్ డేగా జరుపుకుంటాం దీన్ని. ఈ సందర్భంగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఎన్నో ఎగ్జిబిట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే రోజు రోజుకి ప్రపంచ జనాభా పెరిగిపోతుంది. పెరుగుతున్న జనాభాతో పాటు మనకు గ్లోబల్ వార్మింగ్, మిగతా వనరుల కొరత, ఇంధనం కొరత, అట్లాంటి వాటన్నిటికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి విధానాలు రూపొందించాలో విద్యార్థుల్లో చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథం పెంచేలా ఇలాంటి సైన్స్ ఫేర్లు ఎంతో దోహదం చేస్తాయి. పిల్లలందరూ కూడా ఇప్పుడు వీడియో గేమ్లు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. ఆ ఫోన్లలో కూడా మీరు యూజ్ అయ్యేటట్టుగా యూట్యూబ్లో కొడితే ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అట్లాంటివి చూడండి, మూవీస్, చాటింగ్స్ అవి వదిలేసి మీకు పనికొచ్చేటువంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అట్లాంటి వాటిని చూసుకుంటూ, ఎందుకంటే ఒక 20 years వరకు మన మైండ్ ఎక్కువ గ్రాస్ప్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎంత ఆలోచిస్తే అంత వికసిస్తారు. ఇప్పుడు ఏమైనా 8th 9th వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, సో దట్ ఇక్కడ న్యూటన్ థాడ్లా ఉంటుంది. ఏమది,
ఉంటుంది కదా. సో మీరందరూ బాగా కష్టపడి చదవడం అనేది యాక్షన్ అయితే దాని రియాక్షన్ ఏముంటుంది, చాలా ఈజీగా. ఇప్పుడు ఎంత కష్టపడితే అంత సుఖమైన జీవితం ఉంటుంది. లేదు ఇప్పుడే బాగా ఎంజాయ్ చేస్తూ బాగా సుఖమైన జీవితం ఇప్పుడు అనుభవించాలనుకోండి, తర్వాత ఏం జరుగుతుంది? సో దట్ ఆ ఒక్క థర్డ్ లాని లైఫ్కి అన్వయించుకుంటూ న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం చదువుకుంటూ వండి నేను చేసే ప్రతి యాక్షన్కు ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. సో వన్స్ అగైన్ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలిచిన మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆర్మూర్ బ్రాంచ్లో సైన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. సో విద్యార్థులు చాలా చక్కగా మంచి మంచి ఎగ్జిబిట్స్ తయారు చేశారు. మరి ఈ సందర్భంగా చక్కటి ఎగ్జిబిట్స్ తయారు చేసినందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఈ ఎగ్జిబిట్స్ తయారు చేసిన సందర్భంగా విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను. మరి విద్యార్థులు ఇది తయారు చేయడంలో హెల్ప్ చేసిన మన టీచర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఎలాగూ మరి సబ్జెక్ట్ మీద డెప్త్గా అన్ని సబ్జెక్ట్స్ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడము అది రెగ్యులర్గా ఉండేదే. సో దానికి తోడుగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏ చాప్టర్ ఎందుకు చదువుతున్నామో, దానివల్ల ఉపయోగం ఏంటి, భవిష్యత్తులో అది ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది, దాని ప్రాక్టికల్గా ఎక్కడ ఉపయోగపడుతుంది అనే విషయం మేము పిల్లలకి నేర్పించడం కోసము ఇట్లాంటి యాక్టివిటీస్ని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సో దీని ద్వారా విద్యార్థులు సబ్జెక్టు ఏదైతే చదివారో దాని ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తూ ఉంటుంది. సో భవిష్యత్తులో వాళ్ళు ఏ రంగంలో ఎంచుకున్నా కూడా అక్కడ ప్రాక్టికల్గా అప్లై చేయడం అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నాము. సో అలా అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అన్నింటిలో నంబర్ 1గా ఉండాలి. అది మా ఏర్గట్ల మండలంలోని తడపాకల్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు సైన్స్ ఫేర్ నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు సైన్స్ ఫేర్లో వివిధ రకాల అంశాలను రూపొందించేలా చర్యలు తీసుకున్నారని, ఇందులో 30 రకాల అంశాలకు సంబంధించిన సైన్స్ ఎగ్జిబిట్లను విద్యార్థులు తయారు చేశారు. దీనివల్ల విద్యార్థుల్లో వైజ్ఞానికం పెంపొంది మూఢనమ్మకాలు తొలగిపోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కెమికల్ బట్టి దాంట్లో మార్చారు పెట్టాడు. ఎన్నైతే అట్లా అవుతాయో అది రూపణం నేడు జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ తడపాకల్లో సైన్స్ దినోత్సవాన్ని చాలా విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలు ఎంతో ఆసక్తిగా మరి నేడు వారు తయారు చేసినటువంటి ప్రయోగ పరికరాలన్నింటినీ కూడా ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనలో భాగంగా వివిధ పాఠశాలల నుంచి మరి విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం పట్ల జిజ్ఞాసను పెంచడానికి మరి పిల్లల్లో ఉన్నటువంటి ప్రయోగ నైపుణ్యాలన్నింటినీ కూడా మనం బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సైన్స్ దినోత్సవం జరుపుకోవడం వల్ల పిల్లల్లో ఉండేటటువంటి మూఢనమ్మకాలు కానివ్వండి, అదేవిధంగా శాస్త్రీయ దృక్పథం వైపు మరల్చే విధంగా ఈ యొక్క ఇలాంటి దినోత్సవాలు ఉపయోగపడతాయని. జక్రన్పల్లి పిహెచ్సిలో ఉద్యోగిగా విధులు నిర్వహించిన గంగాధర్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఆయన పిహెచ్సిలో చేసిన సేవ, ప్రేమ, ఉద్యోగ బాధ్యత ఇప్పటికీ మర్చిపోలేమని వైద్యులు డాక్టర్ శివశంకర్, రఘువీర్ గౌడ్లు తెలిపారు. జక్రన్పల్లి పిహెచ్సిలో విధులు నిర్వహిస్తున్న ఒడ్యాడ్ గంగాధర్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి వైద్యులు శివశంకర్, రఘువీర్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒడ్యాడ్ గంగాధర్ను పూలమాలతో సన్మానించారు. డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ గంగాధర్ ఉద్యోగ బాధ్యత ఎప్పటికీ మర్చిపోలేమని, పిహెచ్సిని తన ఇల్లుగా భావించి విధులు నిర్వహించినట్లు వారు తెలిపారు. ఏ పని చెప్పినా సరేననడం ఆయన విధి నిర్వహణకు నిదర్శనమని వారు అన్నారు. పదవీ
విరమణైనా మా మనసులో గంగాధర్ ఎప్పటికీ ఉంటారని, మమ్మల్ని వారి పిల్లలుగా చూసుకునేవారని సిబ్బంది అయిన సురేష్, సల్మాన్ రాజ్, శాంతలు తెలిపారు. ఒడ్యాటి గంగాధర్ పదవి విరమణ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, కుమారులు ప్రసాద్, ప్రతాప్, శాంతమ్మలు పాల్గొన్నారు. నేర్చుకోవాలి, మన అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఎవరైనా మన సీనియర్స్ కానీ ఎవరైనా సరే ఒక మాట చెప్తే ఆయన ఎప్పుడు కూడా ఎవరికి రివర్స్ ఆన్సర్ ఇవ్వడు. అందుకోసమే ఇన్ని రోజులు ఆయన ఇక్కడ ఉన్నాడని నా అనలైసిస్ ప్రకారం నేను అనుకుంటున్నాను. ఇంకోటి, ఫస్ట్ అందరం రిటైర్ కావాలంటే ఫస్ట్ హెల్దీగా ఉండాలి. మంచి హెల్దీగా ఉంటేనే రిటైర్మెంట్ వస్తుంది. ఆ హెల్దీనెస్ కూడా ఆయన అన్హెల్దీ కావడము, హెల్దీ కావడము, ఆ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి. స్టిల్ ఆయన లక్ ఏంటంటే ఆయన రిటైర్మెంట్ వరకు హెల్దీగా ఉన్నాడు. ఇంకా కూడా హెల్దీగా ఉండాలి అనుకుంటున్నాను. ఈ 2 yearsలో మాత్రం నాకు అక్కడ నేను ఇట్లా పిహెచ్ సెంటర్ కాగానే అక్కడ టవల్ అవి కనిపించేది. ఇదేంది ఇక్కడ టవల్స్ అవి ఉన్నాయి అనుకునేవాడిని. కరెక్ట్ 10 o'clock ఆయన టిఫిన్ తినేవాడు. ఇక్కడ అంటే మొత్తం ఈయన ఇక్కడే ఉండేవాడు, పిహెచ్లోనే ఉండేవాడు. స్నానం కానీ అన్ని కానీ ఇక్కడే చేసేవాడు. నేను అదే గమనించేవాడిని. అక్కడికి వెళ్ళగానే ఇక్కడ టవల్ ఎవరిది అనుకుంటే గంగాధర్ది. ఎవరిని కూడా ఎదురాడే వ్యక్తి కాదు. అందరు ఇప్పటిదాకా చెప్పారు, ప్రతి ఒక్కరు ఎంతో కోపంతో మాట్లాడారంటే ఆయనతోటి. కానీ ఆయన ఎవరికి ఏమనలేదంట. ఆయన అదృష్టమో లేకపోతే నా దురదృష్టమో, నేను ఈ రోజాకైనా కిట్టనే లేదు అసలు. ఇది కూడా చెప్తాను, ప్రతి ఒక్క ఇంక్లూడింగ్ మెడికల్ ఆఫీసర్ దాకా కూడా నేను బాగా కోపపడ్డాను. చాలాసార్లు ఇష్యూలు ఫోన్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క చిన్న సెకండ్ ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ దగ్గర నేను అందరికీ కోపపడ్డాను. ఈవెన్ డిఎంహెచ్ తోటి కూడా ఫైరింగ్లో మాట్లాడాను. కానీ నా అదృష్టం గంగాధర్ తోటి ఎప్పుడూ కోపతో మాట్లాడాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రసాభాసగా ఆర్మూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, సర్పంచ్, ఎంపీటీసీల మధ్య వాగ్వాదం. ఏర్గట్ల ఎస్బీహెచ్ బ్యాంక్ చోరీకి విఫలయత్నం, సంఘటన స్థలాన్ని సందర్శించిన ఆర్మూర్ ఏసీపీ శివకుమార్. బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం, విద్యార్థులకు పోటీలు నిర్వహించిన ఉపాధ్యాయులు. జక్రన్పల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జడ్పీ సీఈఓ గోవింద్ నాయక్. వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు, సీఎం కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వెల్లడి. ఆర్మూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.